నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ లక్షణ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. వెములవాడ రాజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే చీర బహుమానం. శాలువా చీరను స్వయంగా నేసి బహుకరించిన విజయ్ కుమార్. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం. 363 జాతీయ రహదారిపై కుంగి పగుళ్లు తేలిన బ్రిడ్జ్. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికుల ఆరోపణ. రోడ్లు సరిగ్గా లేక అవస్థలు పడుతున్న కాలనీవాసులు. దోమలు కుక్కలు బెడద నుండి రక్షించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సిరిసిల్ల చేనేత కార్మికుల నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నల్ల విజయ్ కుమార్ తాను స్వతహాగా నేత కార్మికుడు కావడంతో అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా ఒక చీరను తాను స్వయంగా నేసి రాజరాజేశ్వరి స్వామికి, శాలువా రాజరాజేశ్వరి అమ్మవారికి చీరను బహుకరించుటకు ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి అందజేశారు. ఆలయ అర్చకులు, నేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ దంపతులను ఆశీర్వదించారు. వీరి వెంట ఈవో సిసి ఎడ్ల శివ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. गौरी नारायण नमोस्तुते शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला अयोस्तवनामोदां सर्वतो जयमंगलम् ओम मद्भगजाननमस्मात् गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे ओम अभिवस्त्राः स्मसनां यक्षाभिषेनो सुरखाः पूजमानः अभिधानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि आदयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पूर्णं समर्पयामि या मंगोल्यासने बालीना नागाया सरस्वती इंद्राणी महपौषधे नारी सावित्री महाव्यामी महाध्यानी महादेवसेनारी महासुराय नमः स्वाहाय नमः मातृभ्यो नमः भगवद्भ्यो नमः दुष्टे नमः पुष्टे नमः दुष्टे नमः कुलदेवतानि नमः नाम्ये नमः माहेश्वर्ये नमः गुहाये नमः समुद्रजामसी नारायणं सेनावेदो कामष्टं पुरुषं जगते चंदुपुत्रका उतपुरन्न दुष्पक्षता कृष्णादतिनो देवसोमा राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु ध्रुवन्दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु नमः पार्वतीपतये हर हर महादेव हर తొమ్మిదిగా చాలా 5 మీటర్ ఓకే సోనియా గాంధీ, నరేంద్ర మోడీ చాలా మంది 2 మీటర్స్
पूजमानः अभिजङ्गा भरतवेन गन्धे वक्षस्थले पुण्यसुजायमाने प्रमोदमाने अभिमन्यमाने पुत्रैः पौत्रैश्च वर्धताम् शतमानं भवति शतायुः पुरुषस्य वेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति నా పేరు నల్ల విజయ సుశీల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరంలో ఆయన వారసత్వాన్ని గురించి నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా శాలను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకోవడమే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను తరతరాలుగా మినిమం ఒక 6 నుంచి 2 నెలల వరకు ఒకసారి వెమ్మవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలను ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శించుకుంటానని కోరుకుంటున్నాను. జర్నలిస్టుల సమస్యలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ కొత్తగూడ DWJIJU యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయు కొత్తగూడ మండల అధ్యక్షులు సల్మాన్ పాషా మాట్లాడుతూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్యవారధిగా ఉంటూ కర్తవ్యాలు నిర్వర్తిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఏజెన్సీ ప్రాంతంలో సొంత ఇల్లు లేక అనేక కష్టనష్టాలను ఓర్చి జీవనం కొనసాగిస్తున్నారని ఆయన తెలియజేశారు. పాలక ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని, ప్రధానంగా ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, నూతన హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయు యూనియన్ మండల కమిటీ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగూడ మండల TUWJIJU మండల కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను నెరవేర్చాలని కోరుతూ ఈరోజు కొత్తగూడ ఐజేయు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి ఏజెన్సీలో ఉన్నటువంటి సమస్యల మీద, ఏజెన్సీలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను నెరవేర్చాలని కోరుతూ పలు సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. నేడు ఎన్నో ఏళ్లుగా అన్ని వర్గాలకైతే ఏ విధంగా అన్యాయం జరిగిందో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో, ఉద్యమించిన తెలంగాణలో ఏ విధంగానైతే అన్ని వర్గాలకు నష్టం జరిగిందో ఈరోజు ఆనాటి ప్రభుత్వంలో వర్కింగ్ జర్నలిస్టులు కూడా అదే విధంగా అన్యాయం జరిగింది. గత 10 ఏళ్లుగా పూర్తి స్టేట్ అనేది కనుమరుగయ్యేటట్టు చేసినటువంటి కొన్ని సంఘాలు మాత్రం వాళ్ళ యొక్క నామినేటెడ్ పదవులకు మరియు వాళ్ళ యొక్క మీడియా అకాడమీ చైర్మన్లకే పరిమితమైనటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈ రోజు నాడు ఏర్పడినటువంటి పాలక పార్టీలు, ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు మన జరిగినటువంటి రాష్ట్ర ఐజేయు మహాసభల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు INPR సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను తీర్చే విధంగా ఒక కమిటీని కూడా రూపొందించడం జరిగింది. మేము కూడా ఒక వినతి పత్రం ఏంటంటే ఏజెన్సీలో ఉన్నటువంటి జర్నలిస్టులను కూడా ఆదుకోవాలి. మేము కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కానీ, ప్రజా సమస్యల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్నాం. మేము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలను నికూర్చుకుంటున్నాము. నూతన ప్రభుత్వం అమలు చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అమల్లో ప్రకటించిందో వర్కింగ్ జర్నలిస్టులను ఆదుకుంటాం. మరియు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ కార్డులు మరియు జర్నలిస్టుల యొక్క పిల్లలకు ఉచిత విద్యను అందజేయాలనేటువంటి పలు డిమాండ్లతో ఈ రోజు కొత్తగూడ తహసీల్దార్కి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఐజేయు ఆధ్వర్యంలో మా జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం వీరహతల్లి గారు మరి మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికే పలు మండలాలలో, ఏజెన్సీ మండలాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా కొత్తగూడ మండలంలో కూడా ఇవ్వడం జరిగింది. 4 వరుసల జాతీయ రహదారి 363పై నిర్మించిన బ్రిడ్జ్ మోస్తారు వర్షాలకై కుంగి పగుళ్లు తేలింది. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి బార్డర్ కోయగా వద్ద బ్రిడ్జ్ నిర్మించిన 6 నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై బ్రిడ్జి కుంగిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యమే నాణ్యత లోపానికి కారణమని స్థానికులు ఆరోపించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా హైవే రోడ్డు నిర్మించారు. కానీ 6 నెలల్లోనే బ్రిడ్జి కుంగి అవినీతి పగుళ్లు తేలడంతో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానికుల నుంచి ఆరోపణలు వినవస్తున్నాయి.
బహిరంగ ఏమి అక్కడ కుంగిపోతే ఇట్లా డైవర్ట్ చేస్తున్నారా? ఎన్ని రోజులు అయింది కుంగిపోయి? ఎన్ని రోజులు అవుతుంది కుంగిపోయి? నెల అయిందా? ఇది ఎప్పుడు ఇట్లా పలుగొట్టి ఎప్పుడు డైవర్ట్ ఎన్ని రోజులు అవుతుంది చేసి? ఆ డిబిఓలో అడిగితే వర్షాకాలం పోయిన తర్వాత అవుతుంది అంటాను కదా, ఇప్పుడు కాదట అది. జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణం హనుమాన్ నగర్ వాసులు రోడ్లు సరిగ్గా లేక గుంతలు పడడంతో వర్షం నీరు ఆగి దోమలకు నిలయంగా మారిందని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇండ్ల ముందు రోడ్లపై గుంతలు ఏర్పడి పిల్లలను స్కూల్కు తీసుకువెళ్లాలన్నా స్కూల్ నుండి తీసుకురావాలన్నా వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని కాలనీ వాసులు అంటున్నారు. దోమల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, కాలనీలో కుక్కల బెడద చాలా ఉందని, పిల్లలను బయటకు పంపడానికి భయపడవలసి పరిస్థితి ఉందని తెలిపారు. మురుగునీటి కాలువల సమస్య కాలనీలో ఉందని మున్సిపల్ కమిషనర్కు హనుమాన్ నగర్కు చెందిన కె సుజాత, టి హరి, ఎస్ విజయ్, పి శారద, యశోద, హర్షిక ఫిర్యాదు చేశారు. కట్టిండు కిందికున్న ఇంట్లో అయితే అంత మంది మొరం పోపిస్తే మా కిందికి అట్లా కూడా ప్రాబ్లం. డ్రైనేజ్ కట్టి ఇప్పుడు ఏ వారంలో ఒక 3-4 months అవుతుంది కాబట్టి అతను కూడా వచ్చిండు చెప్పిండు ఇట్లా చెత్తబండి మోరం కావాలి. మోరం జల్దీ ఎంత జల్దీ అయితే వందలు పోతాయి. కొన్ని ఇళ్ళది ఒక ప్రాబ్లం లైన్ ఉన్నది, కొందరికి వస్తుంది, కొందరికి ప్రతి రోజు వాటర్ చేస్తాను. అన్ని జగన్ 3 months లేదు, వాటర్ పట్టకపోతలేదు. ప్రతి రోజు 3 వాటర్ చేస్తారంటే మన వాడు 7 వాడు కాబట్టి ఆల్రెడీ బృందం తిరుగుతుంది. కాకపోతే ఈ సమస్య నిన్న రాత్రి కూడా పోయిన మొత్తం జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండల కేంద్రం స్థానిక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అంటరానితనంపై ఎంఆర్ఓ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ గ్రామంలో కుల బహిష్కరణలు కానీ అంటరాని వారు అని ఎవరైనా దూషించిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. గుళ్ళు గోపురాలకు SC/ST వారిని రానియకుండా అంటరాని వారిగా చూడడంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి కానీ గ్రామ పంచాయతీ ఏవో దృష్టికి కానీ తీసుకురావాలని చెప్పారు. ప్రజలంతా సమానమేనని పౌర హక్కులను ఎలా వినియోగించుకోవాలో ఎంఆర్ఓ తెలియజేశారు. ముఖ్యంగా ఇంకోటి దేవాలయాల్లో రానియకపోవడం అంటే గుళ్ళకు మీరు అర్జెంట్ మీరు గుళ్ళకు రావద్దు అంటరాని వాళ్ళు అని చెప్పి మిమ్మల్ని ఆపినా కూడా అటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే అంటే పూర్వకాలంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే కాలక్రమేణా ఇవన్నీ కూడా మనలో అర్జెంట్లు కూడా అన్ని వాళ్ళకి అన్ని భక్తులను కల్పించడం వారు కూడా చదువుకొని వారు కూడా వాళ్ళ హక్కులు తెలుసుకొని వీటన్నిటికీ అవగాహన తెచ్చుకొని ప్రశ్నించే వస్తుంది. కాబట్టి కాలక్రమేణా ఇదంతా మారుతుంది. ఒకప్పుడు ఉన్నంత పరిస్థితి లేవు. అందరం ఎస్సీలు అగ్రవర్ణాలు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు, అందరూ కలిసి. ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని మనం దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము ఇక్కడ మండల వాటి ఈ సమస్యలు ముఖ్యంగా మన సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అంటరాని వారని కానీ రెండు క్లాసుల పద్ధతి కానీ గుళ్ళోకి రానిపోవడం, మిమ్మల్ని ఎవరైనా మీ కులం పేరుతో దూషించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం మిమ్మల్ని మీ కులం పేరుతో దూషించినారు. ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు ఇక్కడ పరిష్కరిస్తాం. ఇది కాకుండా ఇంకా మీరే కొంతమంది రోడ్లు అంటున్నారు, కొంతమంది ఇక్కడ అది కూడా తీసుకెళ్తాము. మనం సమాజంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5-6 పాయింట్లు అన్నారు. అంతర్జాతీయ పద్ధతి, దేవాలయాలు రాణించడం, అంటరానితనం, మిమ్మల్ని ఎవరైనా కులం పేరుతో దూషించడం, ఇట్లాంటి. తర్వాత ఇంకొకటి మనం ఈ ఎస్సీలలో ముఖ్యంగా బాల్య వివాహం చేస్తుంటారు. బాల్య వివాహం చేయడం వల్ల కూడా చాలా వాళ్ళ ఆరోగ్యం చాలా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొరాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కుల వివక్ష సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని సోషల్ వెల్ఫేర్ అధికారి కరుణాకర్ సూచించారు. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిమ్న జాతుల వారికి కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి నెల చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఘు, ఎంపీఓ బీరయ్య, గ్రామ ప్రత్యేక అధికారి ఏఈ ఇమాయతుల్లా, మాజీ సర్పంచ్ బుక్కె దేవేందర్ నాయకు, గ్రామ కార్యదర్శి బుగ్గరాములు, పరశురాములు, రాజయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే సూక్తి నాకు స్ఫూర్తిదాయకం. అంటరానితనం, కుల వివక్ష, దేశం దౌర్జన్యం లాంటి భావాలను కలిసి ఉంటే సుఖం మరియు గెలుపు అనే భావనను నేను కూర్చో తప్పకుండా పాటిస్తాను. సమతలకు నిలవైన నా తెలంగాణ తల్లి సాక్షిగా మానవత్వాన్ని మనసు నిండా నింపుకొని సమాజం పట్ల బాధ్యతగా నిలుగుతానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. ఓకేనా? వెరీ మార్చి 6 మీరేనా? సార్ ఎంపీ సార్ కొత్తగా వచ్చింది. పచ్చడి లెక్క వచ్చినాము. ఈరోజు మన మొర్రాపూర్ గ్రామ పంచాయతీ సందర్భంగా గ్రామ సభ నిర్వహించి గ్రామ ప్రజలతో మమేకమై ఈ యొక్క ఈ పర్వదినం యొక్క ముఖ్య ఉద్దేశం
వివక్ష కానీ మత వివక్ష కానీ ఎటువంటి జరుగుతున్నాయా ఎటువంటి కానీ ఇప్పుడు అభివృద్ధి ఉద్దేశం మన ప్రయత్నం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎటువంటి వివక్ష లేదని చెప్తున్నారు. ఈరోజు ముర్రాపూర్ గ్రామంలో పౌరహక్కు దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. నెలలోని ప్రతి చివరి పనిదినం రోజున మండలంలోని ఒక గ్రామంలో నిర్వహిస్తాం. ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో ఎంపీ సార్, అలాగే సార్, అలాగే జేఈపీఆర్ గారు, మాజీ సర్పంచ్, ప్రత్యేకాధికారి, గ్రామ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రధానంగా ఈ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పుట్టుకతో భారత రాజ్యాంగం అందరికీ కూడా హక్కుల మత వివక్ష హక్కులను ప్రసాదించడం జరిగింది. వీరికి ఏదైనా సందర్భంలో వీళ్ళ హక్కులకు భంగం కలిగించినట్లయితే ఈ సభ్యుల దృష్టికి తీసుకురావాలని అవగాహన కలిగించడం జరిగింది. అలాగే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, సివిల్ రైట్స్ యాక్ట్ కానీ వీటిపైన వీళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. ఏమైనా వాళ్ళకు పబ్లిక్ ప్లేసెస్లో గుళ్ళో కానీ, బడిలో కానీ, హోటళ్ళలో కానీ వీరికి ఏమైనా వీళ్ళ హక్కులు కలిగినట్లయితే అలాంటి విషయాలను ఈ సందృష్టికి తీసుకురావాలని కోరడం జరిగింది. ఈ విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వెములవాడ రాజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే చీర బహుమానం. శాలువా చీరను స్వయంగా నేసి బహుకరించిన విజయ్ కుమార్. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. TUWJ IJU ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం. జాతీయ రహదారిపై కుంగి పగుళ్లు తేలిన బ్రిడ్జ్. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికుల ఆరోపణ. రోడ్లు సరిగ్గా లేక అవస్థలు పడుతున్న కాలనీవాసులు. దోమలు కుక్కలు బెడద నుండి రక్షించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్మణ సమాజ్ అయితే నమస్కారం.